కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో ఆత్రేయ గోదావరి నది చెంతన కేంద్ర పాలిత ప్రాంతమైన యానం అధికారులు మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను ప్రారంభించడంపై వివాదం నెలకొంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల మధ్య సరిహద్దు సమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రం కారణంగా మరో సమస్య తలెత్తింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళితే పోలేకూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని తూర్పుపేట ఏరియాలో బుధవారం ఎటువంటి అనుమతులు లేకుండా యానంకు చెందిన ఒక సంస్థ చెరువు పూడ్చి వేత పనులను చేపట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పుదుచ్చేరి ప్రభుత్వానికి చెందిన అనేక మంది పోలీసులు గన్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మహిళలను తరిమి కొట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 216లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ ప్రాంతంలో యానాం డ్రైనేజీల్లోని మురుగునీటిని తీసుకువచ్చి శుద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడికి సమీపంలోని నివాస గృహాలున్నాయని, కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాన్స్ ఏర్పాటు చేస్తే ఉద్యమం తప్పదని ఆందోళనకారులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ కోరంగి సత్యనారాయణ బృందం అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మిస్తే ఊరుకునేదే లేదని పలువురు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పిల్లి సత్యబాబు, జక్కల ప్రసాద్, సమ్మిడి వీర్రాజు, వడ్లమూరి సతీష్, ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు. కాలంగా యానం తాళరేవు పోలేకూరు సరిహద్దులో స్థల వివాదం కొనసాగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే యానం నుంచి డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలించడానికి యానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మరి నేషనల్ హైవే పక్కన ఉంది, పైగా ఆత్రేయ గోదావరికి పక్కన ఉంది, ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ ఎట్టొద్దన్నా సరే వాళ్ళు బైపోర్చి పెట్టడం, భూమి వారిది అంటున్నారు. భూమి వారిదో కాదో గవర్నమెంట్ తెలుస్తుంది, లేదా కోర్టు తెలుస్తుంది, వేరే విషయం. కానీ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది కనుక దీన్ని మా మండలం నుంచి పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి యానం అధికారులు కానీ నాయకులు కానీ మంచి ఆలోచనతో ఇక్కడ దీన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల ఉద్యమం చేసే పరిస్థితి వచ్చేది కనుక తప్పనిసరిగా ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడానికి లేదు. మీకు యానంలో చాలా దిక్కుని వందలాది ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. మా పక్కన పెట్టి మాకు కానీ మా ప్రజలకు కానీ పబ్లిక్గా నేషనల్ హైవే వెళ్ళే ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించొద్దని మీ ద్వారా యానం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు వారికి అందరికీ కూడా చెప్తున్నాం. కలెక్టర్ గారికి ఈపాటికే 3 సార్లు PGRSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. లేదంటే దీన్ని మరీ ఇంకా ఇబ్బంది పెడితే మీరు ఇప్పుడు చూస్తున్నారు మీరే, మరి ఎక్కడున్నామో మనం ఏమైనా అడవిల్లో ఉన్నామేమో, మరి గన్స్ పట్టుకుని ఎక్కడ నక్సలైట్ ఏరియాలో ఉన్నట్టు ఒక పీస్ఫుల్గా ఉండే ఏరియాలో యానం పోలీసులు గన్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేయటం, రోడ్ల మీద ఆడవారిని పరిగెట్టించడం, నాయకులు వస్తే వాళ్ళని భయపెట్టడం, ఇవన్నీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మానుకోవాలి. మేము ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు గన్సేట్ బెదిరిస్తే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు. మీరు అది మాత్రం గమనించాలని యానం పోలీసు వారికి చెప్తున్నాం. ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి తప్పనిసరిగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు యానం కానీ లేదా ఈ తాళరేవు మండలం పరిసర ప్రాంతాల ప్రజలు కానీ అన్నదమ్ములు సోదరభావంతో పోతున్నారు. ఇక్కడున్న బంధువులు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న బంధువులు ఇక్కడ ఉన్నారు. వీరందరూ రేపొద్దున సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల తప్పనిసరిగా మరి 2 ప్రభుత్వాలు దీని మీద మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాం.